మండలిగా తయారై తల్లా పిల్లగాడు మాత్రమనగా రంపాల మహారాజు తయారై బామ్మ రూపావతి దేవి అప్పుడు అన్నాడు కొడక మీరు బ్రహ్మముళ్ళ మీద ఉన్నారు బ్రహ్మముళ్ళు ఈడు వద్దడు ధర్మరాజు పిల్లగండ్లు తయారయ్యగో ఆ పిల్ల రూపవతి నాదా ప్రాణేశ్వర వెళ్ళిపోదామని బాబా కాసి పండుగ అక్కడన్న రాన రాన గజపతి తాలూకా ఢిల్లీ అస్తిపురం పురమాల వీధి ఏరియలు అడుగు పెట్టింది కొడక రంపరాజు పళ్ళు ఆపు నాగవెల్లి కాలే మీరు నాగవెల్లిగా ముందుకు ఊళ్ళకు రావద్దురా నాయనో కొడక 5 రంగుల మాలు రంగు సూడిన మాలు ఉన్నది మాల మీద ఉండాలేరా కొడక మాల మీద ఉండాలేరా కొడక రంపల రాజా 4 వద్దులు నాగవెల్లాక మీరు ఊళ్ళకు రావద్దురా నాన్న ధర్మనందన భీమసేనుడా అర్జునుడా బాబు నకుల క్షణాయ సర్వరాజ మీరన్న మాట తప్పకుండా నేను ఈ మాల మీద ఉంటానని బాధ తీసుకొని మాల మీద అడిగి పెట్టబోతండి అమ్మ మళ్ళీ మిక్కాలైతాదమ్మా తెలుసుకొని బాలుడైనా రంపాలుడే భార్య భర్తలు మాత్రం మాలెక్కి మాల మీద ఉన్నారమ్మా మరి ఊరు బయట ఉన్నది రంగు రంగుల మాల రంగు గుడ్డుల మాల మాల మీద గమ్మముళ్ళ మీద భార్య భర్తలు ఉన్నది తమలారు తీసుకొని ధర్మరాజు దాసరారా నా కొడుకు నా కూడలు మరి కొత్త మాల మీద 4 వద్దులు నాగవెల్లి కాబట్టి 4 వద్దుల దాకా పిల్లగాళ్ళు పైన అన్నం పట్టుకు బొమ్మని రోజు అన్నం సద్దులు పంపుతాందట ఇక మాల మీద ఉన్నది కాపిల్ల రూపవతి దేవి రూపావతి దేవి రంపాల మహారాజా మాల మీద ఉన్నది ఈ ధర్మనందరిగా సంబరపడుతుండు గజపతి తాలూకా ఢిల్లీ అస్త్రప్రముల పాండవుల వంశానికి చెందిన పిల్లగాడు రంపాలరాజు ఓ వంగదిక్రమడు రంపాలరాజు 4 వద్దు నాగవెల్లాని ఢిల్లీ
అసలు పలసలు కొట్టి అమ్మ పందులు అయ్యో వడ్డనా పందులు అయ్యో వడ్డనా 4 వద్దుల వెళ్ళని పాండవుల కోడి సంబరపడదంటే ఎవరమ్మా? ఆ పాండవులకు మాత్రమే బావ గోపాలకృష్ణుడు కళ్ళ చూశానా? ఏ పద్ధతి ఏ గడ్డ వచ్చిన బావ కృష్ణ బృందావనం అన్నది ఏది పాండవుల పిల్లలు రణరంగ యుద్ధంలో మాత్రమేగా కురుక్షేత్రం వల్ల ఎంతో మంది కురిపోగా పోగచిక్కిండు రంపల మహారాజు. ఒక్కని పెళ్లి నన్ను మర్చిపోయారు మీనబావని. అరే అప్పుడు ఎవరయ్యా ఎంతైనా గాని రఘునాథ కళ్ళ వచ్చిందమ్మా. 2 నెలల గుంగడి రఘునాథుడు అంటే రఘునాథ నుంచి మాత్రం అనగా భోజనం చేస్తే పుట్టలో పోయిన వరగాలంటే వాళ్ళ మూల కన్నా పంచాయతీ పుట్టియాలి, అన్నదమ్ముల కన్నా పంచాయతీ పుట్టియాలి. ఒక్కరోజు దవడం లేదు మాత్రం అనక నారదునికి మాత్రం అని అన్నం ఏదుకో ఉత్సవద్దండి అమ్మా. నారాయణ అన్నాడు తందరపై రాజవందన ఇంద్రుడు బిడ్డలు రంభ ఊరోజు మేరగా తిరుగుతున్న ఆయన పత్మిని వాళ్ళు ఉన్న కాడికి మాత్రమేగా అయ్యో నాలుగు రానే వచ్చింది కొంచెం ఇంకా బిగి తెగిపోతానే ఉన్నది. నారాయణం నారాయణం నారదుడు అనుకున్న చారదుడు అనుకున్న పారాయణ ఎంత నారాయణ నారదుడు అనుకున్న చారదుడు అనుకున్న నారాయణ పారాయణ దివ్యశాస్త్రవాసుడు సంసార ధీరుడు 3 లోకముల ముందు చూచిన మునవరుడైన నా పేరే 7 లోకములు ఎల్ల వెలిగిన ఎదవరుడైన నా పేరే నారాయణం నారాయణం. ఏడుగురు అక్క చెల్లెళ్ళు రంభా ఊరోజు మెడక తిరుగుతున్న నాగిని పద్మిని అందరికంటే ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఆడకుండా పాడకుండా రావటనా అయ్యో తాత నాదరోడా ఏమిటమ్మా ఎందుకమ్మా మీరు ఉండేందుకమ్మా లేకెందుకమ్మా అబ్బా మోడే మీద కొట్టున్నట్టున్నారు. అయ్యో తాత మోడే మీద కనిపిస్తుంది. అరే కాదమ్మా మీ పెళ్ళి పేరంటావా మీ నాయ పెళ్ళి అంటున్నా పేరంటావా అంటా అబ్బా చాహా ఎంతంటది చాహా ఎంతంటది ఏహ ఇక్కడ మన కళ్ళు ఆ దంట నువ్వు చూసి జరిగిన 2 కళ్ళు సరిపోతుంది వెరికేనా మోడే మీద కన్సెప్ట్ అంటున్నారు. మోడే మీద కన్సెప్ట్ అంతే ఇంత తోటి ఉంటుంది మొదలు పచ్చ కోణలతో ఇంత తెలుపు రుచ్యం అవుతుంది. ఇంత మొదలు ఇంత తోటి ఉంటది. ఇక ఏముంటది ఇంత మొదలు ఉన్నాక ఇక రుచ్యం ఇక పచ్చ కోణలతో ఇంత తెలుపు ఇక దానికి పూతుండదు కాదుండదు ఎప్పుడు చూసిన పచ్చనే ఉంటది ఆనకోణలతో ఇట్లా. సరే అంటూ మాట్లాడండి కానీ వెనక ముందు ఆలోచించి కూడా మమ్మల్ని ఆడేవాళ్ళ పిల్ల మాట్లాడతారు మీకు పెళ్ళ పేరడం అబ్బా ఏం దంట ఏం చిలుకలు గోరెంకలు మాంసలు పాయిరాలు నా 2 కళ్ళు సరిపోతలేవమ్మా. 2 కళ్ళు సరిపోతలేవు జంట కానీ జంట అందమైన జంట అంటే నువ్వు
ఆ జంట ఎవరి జంటనయ్యా? ఏమిటమ్మా ఇక్కడ అక్కడ ఎక్కడ ఎవరన్నా కూడా ఎవరు వాళ్ళు? ఏ గజపురి తాలూకా ఢిల్లీ చేస్తున్న ప్రభులా పిల్లగా రంపాల మహారాజ్ రంపల రాజుల పేరు తినగానే ఆడవిల్ల రంభకి ఎంతో ఆనందం అనిపించింది. ఏమిటి రంపల రాజు అంటే నరమానవులు వాళ్ళు. మా అందం ఎక్కడ? నరమానవుల అందం ఎక్కడ? వాళ్ళతో మాకు పోలికలే తాతయ్య. ఏమిటమ్మా మీకు పెళ్ళి ఉన్నదా? మీ నాయన పేరుంటామన్నాడా? 7 రాని వాళ్ళు ఇంటి మీద ఉంటారు. మీ పెళ్ళ పెద్ద అని చిన్నదాన్ని నడిపి అది 7 ఉన్నారు. 7 ఉన్నారు. మీ పెళ్లి పిల్లడమా ఏందమ్మా? మరి తాత రంపల రాజు పెళ్ళి అయిందా? లగ్గం ఒకటైంది. దంట కాదు 4 నాకు వెళ్ళి అబ్బా రంబ ఎంత గాని నేనే ఆడదానైతే ఆ రంపల రాజు పెళ్లి చేసుకున్నాను. అమ్మా అందం నువ్వు ఎంతనా మా ఆయన అందం వాళ్ళ భార్యే రూపవతి ఆమె ఎంత అందం అనుకున్నావు? నారదున్నవాడా రంపాల రాజు అన్న మాటలో వింటేనే రంపకి ఎరులేని ఆనందం అనిపిస్తావన్నదో. రంపాల రాజుని ఎన్ని రోజులకు నేను నాగవేలి ఆడిందని కావాలి. రంపాల రాజుకు లగ్గం ఒక్కటయింది. నాగవేలి నాతోని. మరి నాన్న ఏకైనా పోయి రంపారాజు తీసుకెళ్ళి నాకు పెళ్లి ఇవ్వడం. మా నాన్న పెళ్లి చేస్తాడా? మా నాన్న దగ్గర పోయి పెళ్లి చేయమంటాం. పెళ్లి చేయమంటే మాటనక మాట అర్థం చెప్తా. ఆ పిల్లగానే నాకు పెళ్లి చేయమని అడిగితే మా నాన్న ఏమంటాడు అని ఎవరో అక్కడ వెళ్ళలే అందరేటి కత్తరమ్మ ఆపు కాదు పుల్లే. నేను అంత మురుగానా అయితే బిడ్డలారా పెళ్లి కావాలా? నువ్వు సప్మకి అర్థం బిడ్డ పెళ్లి కావాలి. పెళ్లిగా ఒక్క పోరన్న మొగడైతే నా ఇల్లు బంగారం అవును ఉన్నావో నాకు పౌడర్ కావాలి. పౌడర్ డబ్బా వచ్చింది పౌడర్ కాదే పోరడు. నువ్వు నాకు పెళ్లి చేసి ఎప్పుడు ఏమన్నా బిడ్డలు ఒక్కరు కాదు 2 కాదు 7 అక్క చెల్లెళ్ళు మీరు పెళ్లి అంటారు. సభ చేస్తారు, సభకారికి వస్తారు, రాజకరాజులు రాజచక్రవర్తులు కామిరవంతులు వస్తారు. మీరు ఏ పిల్లగాడు కూరుకుంటే నేను అతనికిచ్చి పెళ్లి నేను అతనికిచ్చి పెళ్లి చేస్తారన్నదమ్మా. సభ చేసాడు, సభకారికి అందరు వచ్చింది. ఆ కుర్చీల మీద కూర్చున్నప్పుడు బిడ్డలారా బిడ్డ ఆ కుర్చీల మీద కూర్చున్నా ఆ మొగోళ్ళు మీకు ఆ పిల్లగా మరి ఏ పిల్లగాడు కావాలో మీకు ఇష్టమైతే నీకు పెళ్లి చేస్తా. మీరు కోరుకోండి.
చిన్నోళ్ళకంటే పెద్దోళ్ళకంటే ఇందులో కానీ చెప్పాలి సిస్టర్ హలో అక్కడ పో ఆయన ఈయనే ఆయన నీరన్న ఇప్పుడు అది విద్యా నీకు ఆయననా సాయిలా నాతో పొలగాడు ఆయన అరమంచిగా చూసుకున్నది బిడ్డ ఇక నువ్వు ఇట్లా. బిడ్డ డాడీ ఓ వంద డాడీ నువ్వు అన్నదే తెలియదు. నువ్వు ఒక ఆయన తెలియదు నా బిడ్డ. అందరి బిడ్డలు వేరు, ఈ బిడ్డ వేరు. ఈ పోయి ఒక్కడు మొగోడైన నా ఇల్లు బంగారం డాడీ సభ చేసిన 10 మంది అడ్డు కూర్చున్నారు, అక్కడ ముగ్గురు కూర్చున్నారు, ఇక్కడ ముగ్గురు కూర్చున్నారు, అక్కడ 5 కూర్చున్నారు. అంతమంది ఎవరు కావాలో కోరుకు. డాడీ నాకు ఈ ముగ్గురు కావాలి అన్నట్టే నాకు చెప్పు దెబ్బలు తప్పై డాడీ బంగారం అని ఒక్కడే పొగడైతే బిడ్డ అందరు కోరుకున్నాం. ఇక అక్కడ 6 ఉన్నాం. అంతమంది ఎవరు కావాలి? ఆయన చెన్నై కావాలి నాకు చెన్నై కన్ను అక్కడే కూర్చున్నాడు ఆయన అందరికన్నా పెద్ద బిడ్డ బిడ్డ రావే బిడ్డ బిడ్డ రావే. చెన్నై అయినా వెళ్ళన్నారు కాబట్టి బిడ్డ ఇవాళ సభ ఏదిన సభలో రాజగరాజు అందరూ కూర్చున్నారు. 6 అక్క చెల్లెళ్ళు కోరుకున్నారు. ఇంతమందిలో నా బిడ్డ ఎవరు కోరుకుంటావో కోరుకో. కోరుకున్న వారికి నేను పెళ్లి చేసేదాను. ఇంతమంది ఏ పిల్లగాడు కావాలి కోరుకో బిడ్డ. కోరుకున్న వారికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తారమ్మా. ఒకసారి సభ కాడకి వచ్చింది. సభలో నా కళ్ళ చూస్తుంది ఆడవిల్ల రంబ. అమ్మ సభల కళ్ళ చూస్తానమ్మా. ఇంతమందిలో నా సభల కళ్ళ చూస్తే ఆ బిడ్డకాయ మాట అది అతను నాదుడు చెప్పిన మాట అదికి రావట్టేనమ్మా. ఇంతమందిలో సుఖాలు సూర్యుడు లేకపోయేనమ్మా. బిడ్డ దేవరమ్మ ఒక మాట బాపు. ఒక మాట ఏంది బిడ్డ? 6 చెల్లెళ్ళు పద్దు కొరుకున్నారు. చెల్లించిన నువ్వు కోరుకో బిడ్డ. నానా నేను కోరుకుంటా గాని ఈ సభకాడికి రాజాగా రాజులు అందరు వచ్చినట్టేనా నానా? అందరూ చెల్లు బిడ్డ. నానా ఇక్కడ కాదు అక్కడ కాదు పుట్టు భూలోకము. ఆ పుట్టు భూలోకంలో మన ఎవరో కాదు పాండవులకు చెందిన వంశోధారకులు ఎవరైనా వచ్చిల్లా బాపు? పాండవుల వంశానికి చెందిన వాళ్ళు వచ్చిల్లన్నవ బిడ్డ. నా బిడ్డ పాండవుల పిల్లలు ఎక్కడదమ్మా? ఇప్పటికిప్పటికి అందరూ పాండవులకు ఎంతో మంది కొడుకులు బిడ్డలు కలిగింది కానీ రణరంగ యుద్ధంలోన ఒరిగిపోయి
పంగ చిక్కినవాడు ఒక్కగాను ఒక్క కొడుకు రంపాల మహారాజు కాదు బిడ్డ పొల పొలం ఇక్కడికి ఎందుకు వస్తాడమ్మా పెళ్ళైన వాడు బిడ్డ పెళ్ళైన వాడు బిడ్డ పెళ్ళైన పిల్లగాడు రంపాల మహారాజు ఇక్కడికి ఎందుకు వస్తాడమ్మా పెళ్ళైన పిల్లగాడు ఇక్కడికి ఎందుకు వస్తారు పాండవులు ఎవరిక్కడికి రాలేదు బిడ్డ నానా పాండవుల వంశానికి చెందిన ఆ రంపాల రాజు రాలేదు అన్నవు రంపాల రాజుకు పెళ్ళైంది అన్నవు మరి లగ్గమైంది నాగవేళ్ళైందా బాబు బిడ్డ లగ్గం ఒక్కటైందా 4 వద్దుల్లా నాగవెళ్ళంట బిడ్డ ఇక తెల్లారితో నాగవెళ్ళి కాబట్టి బిడ్డ గా పిల్లగాని చూడు నీకెందుకమ్మా బాబు లగ్గం ఒక్కటైంది నాగవెళ్ళి నేను నాగవెళ్ళి నేను బిడ్డ దేవరం అయ్యో మాట్లాడిన పాండల వంశానికి చెందిన పిల్లగాడు కావాలన్నా లగ్గం ఒక్కటైంది తెల్లారితో నాగవెళ్ళి ఆడతానన్నకు నాగవెళ్ళి పిల్లగాన్ని ఎట్లా ఆడతావమ్మా నాగవెళ్ళి నువ్వు ఆడలేవు బిడ్డ పాండవులంటే సామాన్యులు కాదు బిడ్డ నువ్వు నా మాట విను ఆ పిల్లగాని దగ్గరికి నువ్వు పోలేవు పిల్లగాని తేలేవు నాగవెళ్ళి ఆడలేవు నానా ఆ పిల్లగాని పోరొక గడియ రానొక గడియ ముక్కారు 3 గడియల్లా ఆ పిల్లగాని తీసుకొచ్చి నాగవెళ్ళి ఆడతా బిడ్డ పాండవులంటే సామాన్యంగా ధర్మరాజు చదువునవంతుడు కానీ 2వ వాడు బిడ్డ భీమాసేవుడు అంటే 7 పుట్ల కదా చేతిలో ఉంటది బిడ్డ తోటి ఒక్క పెట్టు పెడితే పండు పగులుతుంది బిడ్డ నా మాట ఏను 3వ వాడు పాల్గొన అర్జునుడు తెల్లారితే రక్తం కళ్ళ చూడండి ఉండదు 4వ వాడు నకులుడు చేతుల గండ్ర కొట్టేది సర్వం తెలిసిన వాడు సాదేవరాజు బిడ్డ పాండవులు అంటే సామాన్లు కాదు వాళ్ళది నాగమ్మాముల కులము కాదు బిడ్డంగా ఆడికి నువ్వు పోతే కొరికి నిన్ను తప్పుదారే నాగమ్మాము సన్నం కాడిని చంపుతారే బిడ్డ కులం వాళ్ళదైతే అయ్యా మింగి సలాంటి మింగి సలాంటి నా మాట విను బిడ్డ నాయి బిడ్డ బిడ్డ అందుకే అంటారా చెప్పంగా చూడనండి చేయడంగా చూడాలను అంటారు ఆడికి పోలేవు పిల్లగాని వేరేవంటే పిల్లగాని ఎత్తనం అన్నాం నాగమ్మ కులం అంటే మింగిస కులం నాదో అన్నాం బిడ్డ నా మాట విను బిడ్డ నాయి బిడ్డ ఎన్ని చెప్పిన నీది మాట వినానయ్యా బిడ్డ నువ్వు నా మాట విను నువ్వు తేలేవు తీసుకొస్తాను అంటానా తీసుకురావో అంటారా తీసుకొస్తా నాగవెళ్ళి ఆడతా నాగవెళ్ళి ఆడి నీకు చూపెడతా నీ వల్ల కాదు బిడ్డ నానా నా వల్ల అవుతుంది మరి ఒకవేళ తీసుకొచ్చి నాగవెళ్ళి ఆడితే దేనికుంటావు నానా బిడ్డ నా బిడ్డ పంచడం గెలిచిందని కొడుకు లేను ఈ దేవలోకానికి రాని చేత బిడ్డ పట్ట అభిషేకం నీకు కడత బిడ్డ నా బిడ్డ దేవరంబ కానీ బిడ్డ ఒక్క మాట ఏ మాట బాబు ఒక్కవేళ పిల్లగాన్ని నువ్వు తెత్తనో నీకు రాజా పట్టాభిషేకం కడతా ఒకవేళ పిల్లగాని లేకపోయినావు అనుకో నీకు తట్ట చేతికిస్తా చీపురి గట్ట చేతికిస్తా గవిచర్ల ఊళ్ళో ఎన్ని పానాదులు ఉన్నాయో నువ్వు ఊడవాలి కౌసు కుప్పలు ఎత్తిపోయాలి సబాయి రమ్మ అంట దేవరమ్మ కాదు నీ పేరు సబాయి రమ్మని పేరు పెడతానే విన్నో అయ్యో సరే పర్వాలేదు నానా రామ రామ అయ్యో ఆయన పర్వా నాకు ఎంత రామ రామ
నువ్వు బిడ్డ దేవరంబ ఎన్ని గడియల్లత్తమమ్మా చాచా ఏమని నానా నేను దేవలోకం నానా దేవ రమ్మను నాకే గడియలు పెడతానవా పోనొక్క గడియ రానొక్క గడియ ముఖారు 3 గడియల పిల్లగాని తీసుకొచ్చి నీ ముందు నాగవెల్లి ఆడతా బాపు బిడ్డ నేను కన్న తండ్రి మాట కలదని నువ్వు పద్దు పెట్టుకొని పోతాను ఆ బిడ్డ పైన కాడ పైలము అన్నను నాన్న దేవేంద్రుడు నాయనోగా ఆ సెలవు పెట్టకుండా కరమేశ్వరుడు గప్పుడు దేవరంబ ఏయ్ 4 వద్దుల పిల్లగాడు నాగవెల్లి తెల్లారితే నాగవెల్లి ఆడలని ఆ పిల్ల దేవరంబ అస్తాల అయ్యో 5 పుల్ల అస్తమాల కట్ట సీద పట్టుకోవచ్చు దేవరమ్మ అంటే సామైన పెళ్లి పిల్ల అలనాడు దేవతలు నాడే పచ్చి బాండవ మీద నాట్యం చేసింది రంభ అలాంటి సత్యవంతరాలు రమ్మణం ఇచ్చినా అందరూ వచ్చి లేదు మరి ఇదే అవతారం మీద పోతే పిల్లగా నైట్ రమ్మంట వస్తాడా రాడు ఎందుకంటే అరచేతుల బెల్లం పెట్టి మోసేతుడు నాకు ఇట్లా సందం చెయ్యాలి వాళ్ళ బతుకు కుంకులు ఇప్పుడు ఇస్తారు ఏ పిల్లని ఎడబాసి నాయంట రావాలంటే అస్తమాల కట్ట 5 పుల్ల పుట్టగా నేర్చింది రంభ పాడగాను ఇక పుట్టిన మంత్రాలు పెరగంగా నేర్చింది చిన్నబడే మంత్రాలు అమ్మా అస్తమాల కట్ట 5 పుల్ల పట్టుకొని తన మీద తను మోపుకొని బరబర మంట మండి ఎరగస్తాని అవతారం ఎత్తింది రంభ పుట్టు అని భూలోకంలో పుట్టిందో పిల్లగాళ్ళు వండుకున్న మాలగాడి పోతారన్నదే వచ్చి తిని ఎరగాల నిలబొట్టినాను ఇప్పుడు మీ లోపాల ననగన్న తల్లికి నామం లేదు లేదు ననగన్న తల్లికి నామం లేదు నాగర కాలేదు మా తగిన మంచి మామ జగయ్య నమోడు సోడప్ప మా తగిన మంచి మామ జగయ్య నమోడు సోడప్ప దుడిదారంటే వెనకలకు మట్టి ముందలు పట్టుకొని మైకేసింది 4 గంటల సమయం అవుతుంది అందరు నాటో పోతారు కూర్చోరాదా ఏమన్నా చూస్తారు కూర్చోవాలి పాట కొట్టి మోరిల్లేవా
తండ్రి ఎరకలు సారి ఏ చెమ్మిద దేవరమ్మ దేవరమ్మ అని కళ్ళ ఈరయ్యకేమరక అడ్డగోలు వస్తాడు ఈరయ్య ఈరయ్య